అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య మరి మన అనపర్తి నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగానే సంచలనం రేపించినటువంటి విషయం, రామవరం గ్రామంలో ఎమ్మెల్యే స్వగృహానికి అతి దగ్గరలో ఎమ్మెల్యే సోదరి యొక్క స్థలంలో ఎమ్మెల్యే అనుచరుల చేత రన్ చేస్తున్నటువంటి పేకాడ క్లబ్ని పోలీసులు రైడ్ చేసి పట్టుకొనడం, ఈ విషయమై సెన్సేషనల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించుకోవడం జరిగింది. మరి ఈ విషయమై నేను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని డైరెక్ట్గా నేను అడుగుతూ కొన్ని విషయాలు మాట్లాడాను. దానిపైన ఆయన సంబంధం లేకపోతే చాలా హుందాగా సమాధానం చెప్పాలి. సంబంధం ఉంది కాబట్టే ఆ విషయాలపైన ఆయన మాట్లాడక ఆయన అనుచరుల చేత దారింటో పోయే దానిల చేత స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. రామకృష్ణారెడ్డి, నీకు ఒకటే విషయం నేను చెప్తా ఉన్నా, నువ్వు ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు మాట్లాడతలేదు ఆ విషయం పైన? నువ్వు మాట్లాడితే మళ్ళీ మేము ఎందుకు నీకు సంబంధం ఉందా అన్న విషయం పైన మళ్ళీ నీ అనుచరులకు ఏవైతే సంబంధాలు ఉన్నాయో దానికి తెర వెనుక నీ సహకారం ఏ రకంగా సాగుతుందా అన్న విషయం పైన మేము కూడా మాట్లాడతాం. నువ్వు అసలు స్పందించవే దానిపైన. స్పందించవు. ఎందుకు స్పందిస్తావు? దాంట్లో కూడా ఆ ముడుపుల్లో ఏమైతే ఉందో దాని సింహభాగం మరి ఎవరైతే ఉన్నారో పట్టపురాణి సంపద లక్ష్మి గారికి డైలీ 2 లక్షలు ఈ పేకాట క్లబ్ నుంచి వెళ్తూ ఉంది. అక్కడ మీ గ్రామం ప్రజలే కాదు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 8 కోట్ల రూపాయలు ముడుపులు అందినాయి సంపద లక్ష్మి గారికి. డైలీ 2 లక్షలు చొప్పున 8 కోట్ల పైగానే అందింది కేవలం ఒక్క రామవరంలో నిలుస్తున్నటువంటి పేకాట క్లబ్ ద్వారా. మరి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ స్వగ్రామం రామవరంలో ఎలా జరుగుతుంటే నీ పక్క గ్రామం కుతుగులూరులో కూడా పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారే పేకాట క్లబ్. ఈ పక్క గ్రామం పల్మూరులో కూడా మొన్న మధ్య పట్టుకోవడం జరిగింది. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, అసాంఘిక చర్యలు. వాటి గురించి ఇంకా మిగతా అసాంఘిక చర్యల గురించి తర్వాత మాట్లాడుకుందాం. అంటే నీ ఆధ్వర్యంలో జరిగినటువంటి, నీ అనుచరుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ క్లబ్ వ్యవహారాలు మరి ఎవరైతే దాడిలో పాల్గొన్న పోలీసులు ఈ రోజుకి కూడా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా ఈ ఏమిటి ఇంత దారుణంగా ఇక్కడ ఇలాగ పబ్లిక్ ఇలా రన్ చేస్తున్నారు, ఏదో క్యాసినో మాదిరిగానే మన రాష్ట్రంలో ఎక్కడ రైడ్లు చేసినా ఎక్కడా కూడా ఇంత భారీ ఎత్తున కార్లు, బైకులు, అదేవిధంగా సుమారు 27 మంది పేకాట రైడ్లు దొరికిన సందర్భాలు ఎక్కడా లేదు. అది కూడా ఒక అధికార పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే సోదరుడు అయినటువంటి మరి ఎవరైతే ఉన్నారో గోపాలకృష్ణారెడ్డి. ఈవేళ నీ ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెట్టేది అయినే కదా, గ్రామంలో పెత్తనం చెలాయించేది అయినే. అయిన స్థలమే ఇది, అవునా కాదా? మరి ఇదే దీని గురించి గోకులంలో పెట్టి 2 లక్షలు కూడా కాజేద్దామని కొబ్బరికాయ కొట్టిన మాట వాస్తవం, అవునా కాదా? అధికారులు భయపడిపోయి ఇది చూస్తే గెస్ట్ హౌస్లో కట్టేయారు, దీనికి గోకులంలో శాంక్షన్ ఇస్తే మన ఉద్యోగాలు పోతాయని వాళ్ళు ఆఫ్ చేశారు. కాబట్టి ఈ రోజున వాళ్ళు బతికిపోయారు. కానీ లేదంటే వాళ్ళందరూ కూడా ఈ రోజున సస్పెండ్ అవ్వాల్సిన వాళ్ళు నీ పుణ్యం అంటారు. ఎవరు పోతే నీకు కావాల్సింది డబ్బు. అంతేకాదు, ఈ పేకాట క్లబ్కి కొంచెం ముందర హై స్కూల్, అది కూడా ఎవరి పేరు మీద కాదు, మీ నాన్నగారి పేరు మీద కట్టించిన హై స్కూల్. కొంచెం దూరం వెళ్తే ఆ పక్కనే కాలనీ, పేద ప్రజలందరూ ఉండే కాలనీ. ఇంకొంచెం ఎదురుకు వెళ్తే ఒక రెసిడెన్షియల్ ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్కి చుట్టుపక్కల గ్రామాలు అన్ని చోట్ల నుంచి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి వస్తుంటారు. ఇంకో విషయం కూడా చెప్పాలి, ఇంతమంది స్టూడెంట్స్, పేద ప్రజలు ఆ రోడ్డు మీద పోయి 24 గంటలు అక్కడ పేకాట రన్ అవుతుంటే ముఖ్యంగా యువత దృష్టిలో ఏముంటుంది? సులువుగా సంపాదించే మార్గం ఈ పేకాట చాలా బాగుందట, లక్షల రూపాయలు వస్తుందట ఇక్కడ అని వాళ్ళందరూ టెంప్ట్ అయ్యే అవకాశం లేదా? అంటే నీకు ఏమైనా పర్వాలేదు, మీ హయాంలో విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించారు. అయినా పిల్లలు ఏమైతేనో, వాళ్ళ బతుకులు ఏమైతేనో ఏం అక్కర్లేదు, కావాల్సింది సంపాదనే. చిన్నపిల్లల మనసుల్లో
ఈ విషబీజాలు అంటే ఈ చెడు అలవాట్లకి మరి లోనవుతే ఏమవుతారు వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? అవేవి కూడా నీకు పట్టక్కర్లేదు. ఇప్పటికే పెద్దవాళ్ళు పేకాటాడి వాళ్ళందరూ కూడా చూస్తున్నాం. వాళ్ళ ఇల్లు గొల్లైపోయినాయి. వాళ్ళ పెద్దలు సంపాదించిన అవన్నీ కూడా అమ్ముకుంటూ వచ్చేస్తున్నారు. అప్పులు పాలైపోయి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారే. కేవలం నీ ధనదాహం, నీ అవినీతి వల్ల వాళ్ళు ఆ రకంగా చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ రక్త మాంసాన్ని పీడించి కావలసిన డబ్బుని ఇక్కడ సంపాదిస్తున్నారు. అంటే పేకాట, అదేవిధంగా మిగతా వ్యసనాలు, మిగతా తర్వాత చెప్దాం. ఇంకా చాలా నీ గురించి చెప్పాలంటే, నీ వచ్చిన తర్వాత జరిగిన అవినీతి కార్యక్రమాలు చెప్పాలంటే చాలా విషయాలని అన్నీ ఒక వీడియోలో ఈ వీడియోలో ముఖ్యంగా మీ పేకాట క్లబ్ ఒక డెన్, ఆ డెన్ కూడా ఎక్కడో క్యాసినోలో, మరి మనం ఎక్కడో గోవాలోనో ఫారిన్లోనో చూస్తుంటాం. క్యాసినోలోని కూడా వీడియోలు ఇవి చూస్తున్నాం. కాయిన్స్ పెట్టి, అంటే ఒక్కొక్క కాయిన్ విలువ 500 నుంచి 5,000 వరకు ఉన్నట. మరి ఆ డబ్బు ఎక్కడ పెడుతున్నారు? ఎక్కడి నుంచి కాయిన్స్ మార్చుకొస్తున్నారు? అది సంపద లక్ష్మి గారికి నీకే తెలియాలి. ఆ కాయిన్స్కి డబ్బులు కట్టి కాయిన్స్ తీసుకుంటున్నారు. ఆ డబ్బు ఎక్కడ ఉంటుంది? పోలీసు రైడ్లో మామూలు అయితే కోట్ల రూపాయలు దొరకాలి. అక్కడ అంత దొరకకుండా 80,000 చిల్లర దొరికిందండి, కాయిన్స్ దొరికినాయి అంటే కాయిన్స్ సంబంధించిన అమౌంట్ ఎక్కడ ఉంది? ఇది సంపద లక్ష్మి గారికి నీకే తెలియాలి. అదే చెప్పాను, నేను అంతకుముందే చెప్పాను. ఇన్ని రకాలుగా అక్రమాలుగా నీకు అమౌంట్ వస్తుంది కాబట్టే, చేరుతుంది కాబట్టే సంపద లక్ష్మి గారు కూడా 2 క్యాషియర్లు పెట్టుకున్నారట. ఒక్కలో లెక్కెట్లేక డైలీని, అంటే ఒక్కలో లెక్కెట్లేక డైలీని, అంటే అంత భారీ మొత్తంలో నువ్వు అమౌంట్ సంపాదిస్తున్నావు. ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా నీ అక్రమాలను కూడా ఎక్కడెక్కడ జరిగినా కూడా వేలెత్తి చూపెడతాం. అంతేకాకుండా ఇవి ఒక్కదాంతో వదిలిపోలేదు. రాబోయే రోజుల్లో కూడా నువ్వు చేసే మిగతా దందాలు ఏమైతే ఉన్నాయో ప్రతి దాన్ని కూడా వేలెత్తి చూపెడుతూ ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొస్తాం. తప్పనిసరిగా ప్రజల్లో రాబోయే రోజుల్లో ముద్దాయిగా నిన్ను నిలబెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.